గంగాదాసు పలుకు మందాబుద్ధి వారు ఎంత బోధించినా కాదు అధికారి. ఎంత నా బోధ చేయి, ఎంత నా బోధియు ఆయనకి ఏమి పరగబడేది కాదు. అతనితోడు ఏమి చేసేటోడు కాదు. రాతి గట్టితనము విడవబోదు. రౌతు నీళ్ళన్నా ఎన్నేళ్ళు ముంచినా అది మెత్తగా కాదు. రౌతు అయితే ఎన్నేళ్ళన్నా ముంచుదాన్ని, అది మెత్తగా ఎడ్డి కానీ కాదు. అత్త గట్టి ఆ రౌతు మేరంగా అంది బెడలున్నది. ఏం చెప్తాను అది? రౌతు మేరంగా అన్ని మంచి ఉన్నది, రౌతు మేరంగా అన్ని స్వభావం ఉన్నది అంటే ఇలాంటి. అందుకు మనకి ఎంత తెలిసినా కానీ ఒక్కోది ఈయన అన్నారు. ఇంటనే మనకేమన్నా లాభం ఉన్నది. ఈయనంది ఎవ్వరికి ఏమి తెలిసేది కాదు. తెలుస్తాయా? మరి ఇంటనే మనకేమైనా తెలివి అవుతున్నాయి కదా. తెలివి అయినప్పుడు ఆ తీరు మనం నడిచినప్పుడే కదా మనకు సుఖము, శాంతి, ఆనందం కలగాల. ఈయనంది ఎట్లా తెలుస్తాయి? ఈనాలంటే ఈనాలేలు ఇలా సత్తంగా నడుపుతుంటే ఆతలి పోతలు అటు బీడీలు వత్తలు ముచ్చట్లు పెడతారు. వాళ్ళకి అవసరం లేదు కదా. అందుకు వాళ్ళ అవసరం లేనివాడు కొట్టుకపోయేటోడే, దుఃఖాల పాలైతోడే, ఆడు ఏం చేసేటోడు కాడు. అందుకు సత్సంగాలు చేస్తేనే మనలా సత్యము అసత్యము, చేసేదేమి చేయందేమి, సుఖం ఎట్లా దొరుకుతుంది, దుఃఖాలు ఎట్లా వస్తున్నాయి, మరి ఏం చేసేది ఏం లేదు, ఇవన్నీ మన సత్సంగాలు తీసుకుని గుర్తులవుతున్నాయి. ఇప్పుడు చెప్పిన కదా, అరే ఇవన్నీ పూజలు మరి మన అట్టి చెట్టుని బోడ చేసి పారేసిళ్ళు. వచ్చిన వాళ్ళు పైన 5 శాకులు 5 తీసుకపోయి కొనబడి ఏం దొరికింది? ఇవన్నీ పిచ్చి, ఇవన్నీ మనకు నెత్తిలలో ఫిట్ అయిపోయినాయి భయ్. ఇవి మన నెత్తిలో ఫిట్ అయిపోయినాయి. పూజలు చేసుకుంటారు మన తాతలు, మన తల్లులు చేసుకుంటూ వచ్చిళ్ళు, అమ్మాయిలు చేసుకుంటూ వచ్చిళ్ళు. ఆడ చొప్పునే మనం కూడా పోతున్నాం. అరే నీ కళ్ళు ఏమన్నా తెచ్చుకోవు. వాళ్ళు కళ్ళు మూతలు పెట్టుకొని పోయినట్టు, నీ అయితే కళ్ళున్నాయి కదా, నువ్వెందుకు మూతలు పెట్టుకొని పోతావు? అందుకు విచారం చెయ్యాల. ఇట్లనేనట, 2 ఆలుమగలు ఉండేనట. అయితే ఆడదానికి కొంచెం కానొస్తుండేనట, మగోనికి కూడా మామూలు కానొస్తుండేనట. 2 ఆడదానికి కొంచెం మాగురు కానొస్తుండే, మగోనికి కూడా మాగురు కానొస్తుండే. అయితే ఇట్లా రోజు రొట్టెలు చేస్తుండే, 6 రొట్టెలు చేస్తుండే. 6 రొట్టెలు చేసి మగోనికి 3 రొట్టెలు, అది 3 రొట్టెలు ఉంచుకుంటుండే, రోజు తింటుండే. అయితే ఒకనాడు అది 3 రొట్టెలు మగనికి ఉంచుతుంటే దాన్ని దాగు ఉంచుకుంటుండే. ఒకనాడు దాన్ని 3 రొట్టెలకి వెళ్ళి ఒక పిల్లిదేమో 1 రొట్టె తిన్నది, 2 రొట్టెలు తిన్నది పిల్లి. అయితే ఈడనే వచ్చి రోజు 3 రొట్టెలు ఇస్తుంటే ఇలా 1 రొట్టె ఎందుకు ఇచ్చినావు నాకు? అరే ఒకళ్ళే 3 ఇచ్చినావయ్యా అని ఇది. అరే నేను 6 రొట్టెలు చేసిన, నాకు 3 రొట్టెలు ఉన్నాయి, నీకు 3 రొట్టెలు ఇచ్చినా ఏమో 1 రొట్టె తిన్నాను. మరి పిల్లిగింత మన ఇంటికాడ పిల్లి ఉన్నది, పిల్లిగింత తిన్నది ఏమో. అట్లా నువ్వు ఎట్లా చెయ్యి, నేను రొట్టెలు చేయంగా నువ్వు కట్టె పట్టుకొని కొంచెం కొట్టుకుంటా చేయాలి. టక్ 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 తప్పుడుతానే పిల్లి రావు. నేను రొట్టెలు చేయంగా నువ్వు కొట్టుకుంటా చేయడు. అంటే అట్లనే చేస్తున్నాయి. రొట్టెలు చేసేటప్పుడు ఆడ కూర్చొని కట్టె పట్టు కొట్టుకుంటుండే రొట్టెలు అయిదాక. అయితే వాళ్ళకు కొడుకు ఉండే, ఆ కొడుకు లగ్గమైంది. ఆ కొడుకు కూడా
ఆడు పెళ్ళం కోడలు రొట్టెలు చేయంగా ఈడు కట్టబట్టి కొడుతుండే. ఆ కోడలు రొట్టెలు చేయంగా ఈడు కొడుకు కూడా కట్టబట్టి కొడుతుండే. అదే మా ఇంటికాడ రివాజే అట్లున్నది, రివాజే అట్లున్నది. మరి అది అట్టనే కొడుకుంటా ఈయన ముసలోళ్ళుగా అబ్దుబాద్ కానిపోకుండా ఇల్లు. మర్రా కొడుకుకు ఆడికి కొడుకు పుట్టా, ఆన్ లగ్గం కూడా ఆన్ లగ్గమైంది. వాళ్ళు కూడా ఆ కొడుకు కూడా ఆ కోడలు అది రొట్టెలు చేయగా ఆడు కొట్టుతున్నాయి కట్ట. అది హుషారు ఉండే, కొంచెం మూఢనమ్మకాలలో లేకుండే కోడలు మనవరాలు దాన్ని. అది అంటే మరి మరి కట్టెతో ఎందుకు కొడతావు? రొట్టెలు నేను చేయంగా నువ్వు కట్టెతో ఎందుకు కొడతావు? మొగండి అంటున్నాయి. మా ఇంటికాడ రివాజ్ ఉన్నదా? అరే ఏమిటి కంగారు రివాజ్ అనబట్టే, ఇది ఏమిటి రివాజ్ అనబట్టే ఓడి వచ్చిళ్ళు. మరి పాతల కాడికెళ్ళి వస్తున్నది. మరి మా తాత ఉన్నాడు కదా, మరి అడుగుదా పని, మరి తాత ఉన్నాడు కదా ఇప్పుడు, మరి అడుగుదా పని. అని కోడలు కోడలు ఇద్దరు కొడుకులు ఆ ముసలం దగ్గరికి వచ్చా, ముసలిది ముసలం దగ్గర. మరి తాత అని బట్టే కొత్త కోడలు వచ్చింది అదంటే తాత అని బట్టే మరి రొట్టెలు చేయగా నువ్వు ఎందుకు కట్టేవాడు కొడుతుంటేవాట, నువ్వు కొడుతుంటేవాట కదా. అరే మాకంటే కళ్ళు లేకుండా మీ కళ్ళు ఉన్నాయి కదా, మాకు కళ్ళు లేక మేము కొడుకున్నాం, మీ కళ్ళు ఉన్నాయి కదా. అరే పిల్లి తింటుందని మేము అది గుడ్డున్నా, నేను గుడ్డు ఉంచి పిల్లి తింటుందా అనుకో కట్టెతో కొట్టాను. మీకు అవి కన్ను ఉన్నాయి కదా, మీకు ఏమైంది కట్ట. ఇది రివాజ్. తాతలు చేసిండు, ముత్తాతలు చేసిండు, తాతలు చేసిండు, తండ్రులు చేసిండు, మన కొడుకులు చేసినాం, మన కొడుకులు అదే నేర్చుకున్నాం, వాళ్ళ కొడుకులు అదే అదే పిడి నడుచుకుంటూ అత్తున్నాయి లేదా. ఇవన్నీ ఓడి పెట్టింది, ఇవన్నీ ఈ కథలన్నీ ఓడి పెట్టుకున్నాడు, మనం పెట్టుకున్నాం. అందుకు ఇవన్నీ రూఢీలు. ఈ రూఢీలు అన్నీ మారుతా పడుతుంది భయ్. ఈ మూడిళ్ళలో ఏం దమకు లేదు, పనికిరాని తుక్కులే ఇవన్నీ. ఇప్పుడు మాయి గంగకాడ ఎందుకెళ్ళి తీస్తున్నావా అన్నవా చెప్తున్నా కదా. మా అన్నవా నది తీసిండని గంగకాడని తీసిండు. మా రాబరావుకి తీసినాం, గంగకాడని తీసినాం, అందరికి తీసినాం. నేను పని చేసిన ఇంటికి అని తీస్తున్నాయి. ఏమవుతున్నాయి ఇప్పుడు? వాళ్ళు ఎట్లా అటు పోతారు అల్లిగా. నేను సుధరాచిన ఆడు కూడా సుధరాచిన కదా, వాళ్ళ పని కూడా ఒకటి గట్టి అయింది కదా. నేను పోయిన వాడికి ఆడు కూడా పోతుండే, నేనే పోయినా పోయినప్పుడు వాళ్ళు పోతారుగా. మరి వాళ్ళ తక్లీఫ్ దూరం చేసినామా లేదా? అయిపోయాయి. ఏమవుతున్నాయి మరి? ఇవన్నీ కూడా నమ్మకాలే. ఆ దేవుడు ఏం చేస్తాడు? ఆడికి పోకుంటే ఏమవుతుందో, అలా ఎంటికలు తీయకుంటే ఏమవుతుందో, ఇవన్నీ భయాలు, ఇవన్నీ వేస్తే భయ. ఇవన్నీ నేనంటే ఎక్కడ ఏ దేవుడు లేడు అదే తెలుస్తలేదు. మంది లోకులు దేవా అనుకుంటా పాగలైపోతున్నారు. అరే దేవుని ముందు గుర్తు అయ్యిరా, దేవుని ముందు చేసుకొని చెయ్యు. ఆ దేవుని కై ఓల్ది చూపు లేదు, ఎట్లా ఉన్నాడు, యాడున్నాడు, ఎట్లా దొరుకుతాడు ఆయనకా ఎవ్వరి చూపు లేదు. పూజలు చేసుడు పూజలు చేసిన మాత్రం దేవుడు దొరుకుతాడా? ఓడికి దొరికిండు. అదే అర్థం కాకర్లే భయ్. అందుకు మనము దుఃఖాల పాలైనం, మరోండని కూడా దుఃఖాలలా ఇరికబెట్టి. మా ఎన్ని పీడియల్స్ అన్ని నడుచుకుంటూ వచ్చిందో అది నాకు తెలియదు.
రద్దు చేసినాం మేము. అందుకు ఇవన్నీ మనం పెట్టుకున్న రూఢీలో సుఖంలో ఉన్న పానం దుఃఖాల పాలు చేసుకుంటూ గంటే ఉన్నది కానీ సుఖం లేదు. కొందరు యమలాల కోతలు రెండేసి గాడీలు చేసుకొని అరే అదే ఇంటికాడ తీసుకుంటే నీ పైసలు బతికాయా? ఇల్లేదు అడిగి పోకుంటే ఏమవుతుంది? యాడ సర్వనాశనం చేసేస్తాడో ఆ దేవుడు మన అట్లా అది ఒక భయం ఉన్నది. అది ఏం చెయ్యరు రాడు, అది శాతగాను అంట. నేను అది ఏం చేస్తాడు కాదు శాతగాను అని నేను అంటున్నా. మరి ఇంత మరి నేను దేవుని తిడుతున్నా, నన్ను ముందు తీసుకుపోలాడు. ఎప్పుడు నేను దేవుని తిడతా కదా, మరి నన్ను ముందు తీసుకుపోలా అని తాగతున్నా నన్ను తీసుకుపోయేది. అందుకు భయంతోనే మనము పాగలైపోతాం.